మళ్లీ అధికారం ఖాయమంటున్న ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి రాజధాని ప్రాంతంలో పట్టు నిలబెట్టుకునేలా కార్యాచరణకు సిద్దమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్తో పాటు సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లలో గెలిపే లక్ష్యంగా నేతలు, శ్రేణులను సమాయత్తం చేస్తోంది. బీఆర్ఎస్ హయాంలో చేసిన కార్యక్రమాలను వివరిస్తూనే కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలు చేపట్టనుంది. అవినీతి, అక్రమాలతో పాటు ప్రభుత్వ పక్షపాత వైఖరిని ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలని ఇప్పటికే నేతలకు దిశానిర్దేశం చేశారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లలో సత్తా చాటడం ద్వారా రాజధాని ప్రాంతంలో పట్టు నిలుపుకోవాలని ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి భావిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2 సార్లు జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న గులాబీ పార్టీ 2023 శాసనసభ ఎన్నికల్లోనూ ఈ ప్రాంతంలో దాదాపుగా అన్ని సీట్లలో గెలుపొందింది. అధికారాన్ని కోల్పోయిన అనంతరం కొంతమంది నేతలు పార్టీని వీడారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు జీహెచ్ఎంసీ మేయర్ గా ఉన్న విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, పలువురు కార్పొరేటర్లు, ఇతరులు పార్టీకి గుడ్ బై చెప్పారు. లోక్సభ ఎన్నికలతో పాటు జరిగిన ఉప ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ 2 శాసనసభ స్థానాలను కోల్పోయింది. 2 చోట్ల అధికార కాంగ్రెస్ విజయం సాధించింది. శివారు మున్సిపాలిటీలను విలీనం చేసిన రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ తో పాటు సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. 3 కార్పొరేషన్లు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమయ్యాయి. మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమాతో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్రానికి గుండెకాయ లాంటి ఈ ప్రాంతంలో పాగా వేయడం చాలా ముఖ్యం. అందుకనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇప్పటికే సమావేశమై దిశానిర్దేశం చేశారు. ప్రజల అంశాలే ఎజెండాగా ప్రజల్లోకి వెళ్లాలని తెలిపారు. హైడ్రా, మూసీ పేరిట పేదల ఇళ్లను కూల్చుతున్న వైనంపై పోరాటం చెయ్యాలని చెప్పారు. హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు ఆకర్షించడంలో, హైదరాబాద్ నగరాన్ని ఒక విశ్వ నగరంగా తీసుకొచ్చడంలో మరి ఎన్నో ప్రయత్నాలు చేసి విజయాలు సాధించి జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు అందుకున్నటువంటి చరిత్ర హైదరాబాద్ నగరానికి ఉంది కేసీఆర్ గారి హయాంలో. కానీ గడిచిన 2.5 సంవత్సరాలుగా పూర్తిగా అభివృద్ధి అనేది కుంటుపడమే కాకుండా మరి రోజు రోజుకి పరిస్థితులు క్షీణించడం కనపడతా ఉన్నది. ఒక కార్పొరేషన్స్ క్రియేట్ చేసి ఈరోజు ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉన్నది. కాబట్టి ఇటు హెచ్ఎండబ్ల్యూఎస్ పరిస్థితి కూడా అదే రకంగా ఉన్నది. పోలీస్ కమిషనరేట్లను కూడా మరి దాదాపు కూడా దాన్ని కుక్కలు నింపని ఇస్తరాకులుగా తయారు చేసినారు. కాబట్టి అస్తవ్యస్తంగా ఈరోజు నగరం తయారైపోయినది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం ముఖ్యంగా చూసుకుని నగరానికి చెందినటువంటి ఒక మంత్రి లేడు. అన్నిటికైనా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అజరుద్దీన్ గారు, ఎస్ ఆయన ఒక మరి క్రికెట్ ప్లేయర్గా తీసుకొచ్చి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చేసి ఆయనకి ఇస్తున్నారు వాస్తవమే. కానీ వారికి నగరం పైన అవగాహన లేదు. 10 ఏళ్లలో కేసీఆర్ మార్గదర్శకత్వంలో హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అగ్రశ్రేణి మెట్రో నగరంగా తీర్చిదిద్దామని, కరెంటు కోతలు లేకుండా తాగునీరు, పారిశుద్ధ్యం నుంచి మొదలుకొని ప్రజా రవాణా వరకు అన్ని రంగాల్లో నగరాన్ని ముందుకు తీసుకుపోయామని బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తన అరాచకాలు, అవినీతితో పట్టణాన్ని పూర్తిగా పండబెట్టిందని మండిపడుతున్నారు. తెలంగాణ ఆర్థిక ఇంజిన్ను కూలగొట్టి నగరంలో స్థిరాస్తి, ఆర్థిక వ్యవస్థ, వ్యాపార అవకాశాలు అన్నింటినీ కుప్పకూల్చిందని ఆక్షేపించారు. పారిశుద్ధ్యం నుంచి ప్రజా రవాణా వరకు అన్ని రంగాల్లో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, రాష్ట్ర రాజధానిలో కనీసం దోమల నివారణ కూడా చేయలేనంత పరిపాలనా వైఫల్యం నెలకొందని బీఆర్ఎస్ నేతలు ఆక్షేపిస్తున్నారు. ఉన్న నగరాన్ని వదిలిపెట్టి తన రియల్ ఎస్టేట్ కోసం 4th సిటీ, ఫ్యూచర్ సిటీ అంటున్నారని తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రజా సమస్యలంటే ఇలా మామూలు సమస్యలు లేవు. ఇలా విపరీతంగా నోరు తెరిస్తే నోట్లకు దోమలు పోతున్నాయి. కాలనీలలో మంచినీటి సమస్య మొదలైంది. అక్కడక్కడ పవర్ కట్ అవుతుంది. గతంలో ఈ సమస్యలన్నీ కూడా లేకుండే. కాబట్టి ఇవన్నీ రోజువారీ ప్రజలు ఫేస్ చేసే సమస్యలు. కాబట్టి మా పార్టీ యంత్రాంగం అంతా కూడా ఆ సమస్యల మీద, ప్రభుత్వం మీద పోరాటం చేసి ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని దూరం చేసి ప్రజలకు మంచి వాతావరణం కల్పించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రజల పక్షాన ఉన్న పార్టీ ఎప్పుడు కూడా ఖచ్చితంగా చాలా బలంగా ఉంటుంది. 3 కార్పొరేషన్ చేయడం గొప్పతనం కాదు. 3 కార్పొరేషన్ చేసినాక వాటిని మెయింటైన్ చేయడం, వాటిలో మౌలిక సదుపాయాలను కల్పించినాడే అది అసలైన సమస్యకు పరిష్కారం. కానీ అది కల్పిస్తారా లేదా అనేది కాలమే సమాధానం చెప్తుంది.
కార్పొరేషన్ ఎన్నికలు లక్ష్యంగా పార్టీ కార్యక్రమాలు, నాయకులకు సంబంధించిన కార్యకలాపాల సమన్వయం, ఫాలో అప్ కోసం నేతలకు బాధ్యతలు అప్పగించారు. జీహెచ్ఎంసీకి ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్, మాజీ ఎమ్మెల్సీ కరినె ప్రభాకర్ను బాధ్యులుగా నియమించారు. మల్కాజ్గిరి కార్పొరేషన్ బాధ్యతలు ఎమ్మెల్సీ సంబీపూర్ రాజుకు, సైబరాబాద్ కార్పొరేషన్ బాధ్యతలు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి అప్పగించారు. త్వరలోనే కార్పొరేషన్ల వారీగా సమావేశాలు నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రణాళిక అమలు చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది.